రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కనిష్టంగా 16 డిగ్రీలు నమోదవుతుండగా అత్యధికంగా 35 డిగ్రీలపైనే టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడతా ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రానున్న సమ్మర్లో ఇంకెట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్. సో మనకు నార్మల్గా ఇప్పుడే మనం చూసుకోవచ్చు దాదాపు 30-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి? దాదాపుగా మనకి గత ఏడాది జూన్లో ఏర్పడిన ఎల్నినో దాని యొక్క ప్రభావం అనేది నైరుతి ఋతుపవనాల మీద కంటే మనకి శీతాకాలం మీద అత్యధికంగా కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాల తర్వాత ఏర్పడిన శీతాకాలంలోని పూర్తిగా భారతదేశం మొత్తంలో చూసుకున్నట్లయితే ఉత్తరాదిని కూడా మనకి కొద్దిగా ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి తక్కువగా ఉండడం, అలాగే సెంట్రల్ ఇండియాలో కూడా మనకి శీతాకాల పరిస్థితి అనేది కొద్ది తక్కువగానే ఉంది. ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 2 నెలలు అంటే శీతాకాలం ఏర్పడిన దగ్గర నుంచి మనకి దాదాపుగా చాలా తక్కువగా మనకి చలిగాలుల తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. మనం అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ఈ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2024 నుండి చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రస్తుతానికి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని ఇంకా నెలకొని ఉంది, బాగా స్ట్రాంగ్ గా కూడా ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం మనకి వచ్చే వేసవి కాలంలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం మెయిన్ గా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అనేసి తీసుకుంటా ఉంటాం కదా. నార్మల్ గా కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు సాధారణకు ఎంత ఉంటాయి? సో ప్రస్తుతం ఎంత నమోదవుతా ఉన్నాయి? ఇది సమయాన్ని చూసుకున్నట్లయితే మనకి కనిష్ట అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలో చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 18 నుంచి 20 మధ్యలో ఉంటాయి రాష్ట్రం మొత్తం మీదుగా. కానీ ఇప్పటికీ 2 నుంచి దాదాపుగా 3 డిగ్రీలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు మనకి సాధారణంగా 30 నుంచి 33 డిగ్రీల మేర ఉండాల్సింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 32 నుంచి 36 మేర నమోదవుతూ ఉన్నాయి. దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. సో గత వారం నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి కూడా మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి కదా. సో ఎక్కువగా ఎక్కడెక్కడ నమోదవుతా ఉన్నాయి? నిన్న మనం చూసుకోవచ్చు, నిన్న హైదరాబాద్ లో కూడా మనకు దాదాపు చాలా ప్లేసెస్ లో 35 నుంచి 36 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ లో కూడా నమోదయ్యాయి కదా. సో ఎక్కువగా ఏ ఏరియాలలో నమోదవుతా ఉన్నాయి? మనకి ఉత్తరాదిన కొద్దిగా 36 డిగ్రీలు, ఉత్తరాదిన ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో 36 డిగ్రీలు, హైదరాబాద్ లో కూడా 35.2, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 35 నుంచి 36 డిగ్రీల మేర నమోదవుతున్నాయి అన్నమాట. మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 22 డిగ్రీల మేర రాత్రిపూట అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? దాంతోపాటు ఈ ఫిబ్రవరి మొత్తం కూడా ఎట్లా ఉండబోతా ఉంది? ఇదే విధంగా మరో 2 రోజులు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఒక ద్రోణి ఏర్పడడం వల్ల మనకి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా మనకి పొడి వాతావరణం కొద్దిగా తగ్గి అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది 3వ రోజు నుంచి. ఈ జల్లుల యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతల తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఫిబ్రవరి 2వ వారంలో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మార్చి వరకు కూడా మనకు ఈ శీతాకాలం అనేది ఉంటుంది కదా. సో ఇప్పటికే ఫిబ్రవరి నుంచి కూడా ఎండలు ఇంత పెద్ద ఎత్తున మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. సో వచ్చే ఎండాకాలం ఎట్లా ఉండబోతా ఉంది మరి? దాదాపుగా మనకి కాలాల మధ్య కొద్దిగా వ్యత్యాసం అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. గత శీతాకాలం దాదాపుగా మనకి జనవరి నెలలో అత్యధికంగా ఉండాల్సింది. ఫిబ్రవరి నెలలో కూడా మనకి దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పటి నుంచి మనకి ఎండలు కొద్దిగా పెరుగుతూ ఈసారి వేసవి కాలంలో దాదాపుగా మార్చి 2వ వారం నుంచి మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేసవి కొద్దిగా వామ్ గా ఉండే అంటే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎల్నినో యొక్క ప్రభావం అలాగే కాలాల మధ్య వ్యత్యాసం కూడా ఏర్పడడం వల్ల మనకి ఏప్రిల్ మే నెలల్లోని సాధారణ ఉష్ణోగ్రతలతో పాటుగా 1-2 సార్లు మనకి హీట్ వేవ్ కండిషన్ తో వడగాల్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇంకా ఎప్పటి వరకు ఉండనుంది? దాదాపుగా మనకి జూన్ మధ్యలోనే మనకి WMO ఎల్నినో అనేది ప్రారంభ దశలో ఉందని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి జనవరి నెలలో ఉన్న రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సెంట్రల్ అంటే మధ్య పసిఫిక్ పరిసర ప్రాంతాల్లోని బలంగా కేంద్రీకరించబడిందని చెప్పబడింది. దీని యొక్క ప్రభావం అనేది మొత్తం భూగోళం మొత్తం మీద ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి
మన సైడ్ కొద్దిగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది అనమాట. సో నార్మల్గా మనం 2023 కూడా చూసుకున్నాం, కాలాల మధ్య వ్యత్యాసం కావచ్చు. దాంతోపాటు చరిత్రలోనే రికార్డ్ అని కూడా చెప్తా ఉన్నారు 2023 అత్యంత వేడిగా అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే మనం వాతావరణ పరిస్థితుల్లో పూర్తిగా క్లైమేట్ చేంజ్ అనేది చాలా దీని ఉంది. గత ఏడాది మొత్తం ఉష్ణోగ్రత అంటే మొత్తం ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1.5 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరగడం జరిగింది. మొత్తానికి భూగోళం మొత్తానికి వేడిని వాతావరణాన్ని కూడా ఏర్పరచడం అయితే జరిగింది. కాబట్టి దానికి అత్యధిక వార్మ్ టెంపరేచర్స్ కింద నమోదవడం జరిగింది అనమాట. ఇటు ఈ సంవత్సరం అయితే మనకు అత్యంత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. సో ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.